హాయ్, దిస్ ఈజ్ నిర్మల, అడ్వకేట్ ఫ్రమ్ కర్నూల్. అయితే ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళకి మనము 10K ఫాలోవర్స్ని రీచ్ అయ్యాము. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇవాళ మనము ఇంకొక జనరల్ యూస్ఫుల్ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి, ఎనీవేర్ రిజిస్ట్రేషన్స్. అయితే ఈ ప్రాసెస్ మీకు అర్థం అవ్వడం కోసం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ని తీసుకుంటానండి. ఫాదర్ అండ్ సన్ అనేవాళ్ళు నెల్లూరులో రెసిడెన్స్ ఉంటున్నారు. అయితే ఆ ఫాదర్కి సంబంధిత ప్రాపర్టీ కర్నూలులో ఉంది. ఇప్పుడు ఆ ఫాదర్ వాళ్ళ అబ్బాయికి గిఫ్ట్ డీడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాడు. అయితే ప్రాపర్టీ కర్నూలులో ఉంది కాబట్టి వాళ్ళు కర్నూలుకే వచ్చి రిజిస్టర్ అనేది చేసుకోవాలా, లేదా ఫాదర్ అండ్ సన్ ఇద్దరు నెల్లూరులో అవైలబుల్లో ఉన్నారు కాబట్టి అక్కడే రిజిస్టర్ అనేది చేసుకోవచ్చా? అయితే మన ఏపీ గవర్నమెంట్ ప్రజలకు ఒక యూస్ఫుల్ వెసులుబాటు అనేది ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో వాళ్ళ పరిసరాలలో వాళ్ళు ఏ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసునైనా విత్ ఇన్ ద ఏపీ ఎంచుకొని ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లోనే హ్యాపీగా రిజిస్ట్రేషన్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అయితే దీనికి ముందుగా డాక్యుమెంట్ ప్రిపరేషన్ చేసే సమయంలో పబ్లిక్ డేటా ఎంట్రీ ఏదైతే మీరు చేసి ఉంటారో అది ఎక్కడైతే ప్రాపర్టీ అనేది ఉంటుందో ఆ పర్టికులర్ సబ్ రిజిస్ట్రార్ గారికి అప్రూవల్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. అయితే ఆ సబ్ రిజిస్ట్రార్ గారు మీ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసి క్లియర్ ఉన్నట్టయితే అప్రూవల్ ఇస్తారు, లేదా ఎటువంటి అవకతవకలు ఉన్నా దాన్ని రిజెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. అయితే ఇది మీరు తెలుసుకోవడం ఎలా? మీరు ఏదైతే పబ్లిక్ డేటా ఎంట్రీ చేసి ఉంటారో అందులో అప్రూవల్ ఇచ్చారా, రిజెక్ట్ చేశారా అనేది రిఫ్లెక్ట్ అయిపోతుందండి. సో మీకు ఇటువంటి నీడ్ ఏదైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈసారి యూజ్ చేసుకోండి. ఇటువంటి వాటికి సంబంధించి మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. ఆర్కే డాకప్, కర్నూలు అండ్ నంద్యాల బ్రాంచెస్. థ్యాంక్ యూ సో మచ్.